హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బియ్యం పిండితో బెల్లం గవ్వలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్వీట్ గవ్వలు చేయడానికి మనకి ఏమేమి పదార్థాలు కావాలంటే, 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి, 1 కప్పు మైదా, 1.5 కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఆయిల్ డీప్ ఫ్రైకి తగినంత తీసుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే, ఒక బౌల్లో బియ్యం పిండిని తీసుకోండి, మైదా పిండిని తీసుకుందాం. వేడిగా ఉండే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. అన్నీ ఒకసారి కలపాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలపండి. జనరల్గా గవ్వలు మైదా పిండితో చేస్తారు. ఇలా బియ్యం పిండితో చేస్తే గవ్వలు క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా పిండి రెడీ చేసుకొని క్లోజ్ చేసి 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈ టైంలో మనం బెల్లం పాకం రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్లో బెల్లం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో తీగపాకం వచ్చేంత వరకు వేడి చేసుకోండి. బెల్లం కరిగిన తర్వాత దాంట్లో డస్ట్ ఉంటే వడకట్టి మళ్ళీ వేడి చేసుకోండి. ఈ విధంగా లేతపాకం వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలిపి గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి కలపండి. పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాం. ఈ విధంగా బాల్లా చేసి ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగా పిండినంతా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాల్ని తీసుకొని గవ్వల చెక్క పైన ఇలా ప్రెస్ చేస్తే గవ్వల షేప్ వచ్చింది చూడండి. ఇలానే పిండినంతా గవ్వల్లా చేసుకోవాలి. అన్ని బాల్స్ని గవ్వల్లా చేసుకున్నాం. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వల్ని వేసి ఫ్రై చేయండి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. గవ్వలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఇలానే అన్ని గవ్వల్ని ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసిన గవ్వల్ని బెల్లం పాకంలో వేసుకుందాం. బెల్లం పాకం కొంచెం వేడిగా ఉండేట్టు చూసుకోండి. చల్లారిపోతే కొంచెం వేడి చేసుకోవాలి. ఫస్ట్ కొన్ని గవ్వలను వేసుకొని పాకం గవ్వలకి బాగా పట్టేట్టు కలపండి. గవ్వలకి బెల్లం పాకం బాగా పట్టిన తర్వాత ప్లేట్లో తీసుకోండి. నెక్స్ట్ మిగతా గవ్వలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి బెల్లం బాగా పట్టిన తర్వాత అన్ని ప్లేట్లో తీసుకుందాం. మనకి ఇప్పుడు బెల్లం పాకంతో చేసిన బియ్యం పిండి గవ్వలు రెడీ. అంతేనండి, ఎంతో ఈజీగా మనం బెల్లం గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గవ్వల్ని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.